నూతన సంవత్సర వర్తమానాన్ని క్లుప్తంగా మనం విందాం. Turn your Bibles to the book of Joshua, chapter 1 and verse 5. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. చాలండి. ఇక్కడ దేవాదేవుడు యెహోషువాకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. బైబిల్లో చాలా మంది ఫెయిత్ హీరోస్ ఉన్నారు, విశ్వాస వీరులు. చాలామంది పోరాట పటిమ కలిగినటువంటి వారు, విశ్వాసంతో రాజ్యాన్ని గెలిచినటువంటి వారు, విశ్వాసంతో సూర్యచంద్రుడు నిలిపినటువంటి వారు, విశ్వాసంతో సృష్టిని నిలిపినటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలామంది చూస్తుంటారు. ఒక ఏలియా రోషం కలిగిన దేవుని సేవకుడు. నిజంగా ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షింపకూడదని ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు కనీసం వర్షపు చినుకైనా పడలేదు. మరలా తిరిగి ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఇశ్రాయేల్ దేశంలో వర్షం కురిసినట్లుగా మనం చూస్తుంటాం. మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి పేరు జాషువా, తెలుగులో యెహోషువ అంటారు. యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా రక్షకుడు అని అర్థం. గాడ్ ఈజ్ మై సేవియర్ అని అర్థాన్ని కలిగినటువంటి యెహోషువ వాస్తవానికి తన జీవితంలో దేవుని నుంచి వాగ్దానాలు పొందుకుంటున్నాడు. ఏ టైంలో వాగ్దానాలు పొందుకుంటున్నాడంటే తన యొక్క లీడర్, తన నాయకుడు అయినటువంటి మోషే మరణించిన తర్వాత యెహోషువ చాలా కృంగుదల్లోకి వెళ్ళిపోయాడు, చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనతో మంచి సాన్నిధ్యం మోషేతో యెహోషువకు ఉండేది. ఇప్పుడు ఆ సహవాసం పోయింది, ఆ సాన్నిధ్యం పోయింది. మోషే చక్కగా తను లీడ్ చేస్తుండేటువంటి వాడు, చక్కగా నడిపించేటువంటి వాడు, పెద్ద దిక్కుగా మోషే ఉంటుండేటువంటి వాడు. కానీ మోషే చనిపోయిన తర్వాత యెహోషువ చాలా డీలా పడిపోయాడు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, చాలా యాంగ్జైటీలోకి వెళ్ళిపోయాడు, చాలా భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే భయంతో ఉన్నాడు. ఇంతమంది జనాంగాన్ని కనాను దేశానికి ఎలా నడిపించాలి అటువంటి ఆలోచనలతో సతమతం అవుతూ భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవాది దేవుడు యెహోషువకి ఇస్తున్న వాగ్దానము, వాస్తవానికి కనాను యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ యొక్క యెహోషువ. ఆ టైంలో చాలా భయంతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవాదేవుడు యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. చదవండి మరొకసారి ఏమని వాగ్దానం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ ముందు నీ బ్రతుకు దినములన్నిట నీకు శత్రువుగా నీ ముందు ఎవ్వరూ నిలవలేడు. నేను వారిపై నీకు విజయాన్ని ఇస్తాను. నీ శత్రువు నీ మీద విజయం సాధించలేడు, నిలవలేడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో, మోషే చేత ఏ విధమైన అద్భుత కార్యాలు జరిగించానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను యెహోషువ అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట ఉంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ దేశమును నిశ్చయముగా నీ ప్రజల స్వాధీనం చేస్తావు నువ్వు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైన వాగ్దానాలు ఇస్తున్నాడు, 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు దేవుడు ప్రకటిస్తున్నాడు. నీ ముందు ఏ శత్రువు కూడా నిలబడ్డు, నీ ముందు ఏ మనిషి కూడా నీపై విజయాన్ని సాధించడు, ఏ మనిషి కూడా నీ ఎదుట నిలవలేడంతే. నీకు అంత గొప్ప విజయాన్ని నేను ఇస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మోషేకి ఏ విధంగా తోడైనాను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. ఒకటేంటి, నీ ముందు ఏ మనుషుడు కూడా నిలవజారడు. ఆ తర్వాత రెండోది ఏంటి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి భయపడొద్దు. 3గా నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను వాగ్దానం చేశాడు. ఈ రోజున నువ్వు కూడా యెహోషువ లాంటి పరిస్థితుల్లో ఉన్నావా? భయం గుప్పిట్లో ఉన్నావా? 2025 సంవత్సరాన్ని ఎలా ముందుకు నెట్టాలో భయపడుతున్నావా? ఈ సంవత్సరంలో ఎటువంటి అనారోగ్యాలు నా దగ్గరికి వస్తాయి, ఈ సంవత్సరంలో నేను ఓటమి పాలవుతానేమో, ఈ సంవత్సర కాలంలో నేను విజయాన్ని సాధించలేనేమో, ఈ సంవత్సర కాలం నా బిడ్డను నేను ముందుకు నడిపించలేనేమో,
లేకపోతే నా యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ సంవత్సర కాలంలో బాగా డిటారేట్ అయిపోద్దేమో, తగ్గిపోతుందేమో, నేను ఒక క్యాన్సర్ బారిన పడిపోతానేమో, నాకు డయాబెటీస్ ఉంది, ఈ డయాబెటీస్ నా బాడీలో ఉన్నటువంటి ఈ ఆర్గాన్ని పాడు చేసేస్తుందో, ఆర్థికపరమైన ఇబ్బందులు, జీవితంలో సమస్యలు, నీ జీవితంలో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. అవి ఫిజికల్ ఛాలెంజెస్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ ఛాలెంజెస్ అయి ఉండొచ్చు, స్పిరిచువల్ ఛాలెంజెస్ అయి ఉండొచ్చు, సోషల్ ఛాలెంజెస్ అయి ఉండొచ్చు. ఏ ఛాలెంజెస్ అయినా సరే నువ్వు ఫేస్ చేస్తానంటే భయం నీలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ముందు ఏ మనిషి కూడా నిలువ జాడడు. ప్రైజ్ కూడా హల్లెలూయా. విశ్వాసం దీన్ని రిసీవ్ చేసుకోండి. ఈ రోజున ఈ వాగ్దానాల్ని ఆ యెహోషువ పట్ల మాత్రమే కాదు, నీ పట్ల కూడా దేవుడు నెరవేర్చడం కొరకే ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని నీకు అందింపచేస్తున్నాడు. నా మటుకు నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? యెహోషువాకి దేవుడు ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడో, మోషేకి ఏ విధంగా నేను తోడై ఉన్నానో నేను మీకు కూడా తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువాకి మాత్రమే కాదు ఈ వాగ్దానాలు, ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడి వాగ్దానాలు నెరవేరుస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుని బట్టి యాకోబు చేసిన కార్యం అందరం కూడా చేద్దామా? యాకోబు దేవుని వాగ్దానం క్లెయిమ్ చేశాడు. ఆ పెనుయేలు దగ్గరికి వచ్చి వాగ్దానాలు ఎత్తిపట్టి దేవునితో పోరాడు. ప్రభు నన్ను దీవిస్తావా, దీవించవా? దీవిస్తాను వాగ్దానం చేసావు కదా, నా నుంచి జనాంగాలు వస్తాయని చెప్పావు కదా, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తావా, నెరవేర్చవా అని చెప్పి దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు. నిజంగా ఆ పోరాట పటిమ యాకోబులో ఉంది కాబట్టి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 వాగ్దానాలు దేవుడు కూడా మీకు ఇస్తున్నాడు. నీ ముందు ఎవడు నిలబడలేడు, నీ ముందు సాతానుగా నిలబడలేడు, నీ ముందు అనారోగ్యం నిలబడలేదు. నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావు కాబట్టి ఎంతటి వాడైనా సరే నీ ముందు నుంచి తొలగిపోవాల్సిందే. నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. ప్రైజ్ గాడ్. దేవుడి వాగ్దానాలు మీ జీవితంలో కూడా దేవుడు మీ జీవితంలో స్వతంత్రింప చేయనుగాక. ఆమేన్.